లైవ్ లో చూద్దాం. మనం చూస్తున్నాం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ అందుబాటులోకి వచ్చింది. ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. చినాబ్ బ్రిడ్జ్ ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. చినాబ్ బ్రిడ్జ్ పై వందే భారత్ రైలు పరుగులు పెడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇంజనీరింగ్ అద్భుతాలతో ఎంతో ప్రత్యేకత కలిగినటువంటి చినాబ్ బ్రిడ్జ్ పై అత్యాధునిక వందే భారత్ రైలు పరుగులు పెట్టబోతోంది. జమ్మూ కశ్మీర్లో పర్యటించిన మోదీ చినాబ్ బ్రిడ్జ్ను పరిశీలించారు. అనంతరం జెండా ఊపి చినాబ్ బ్రిడ్జ్ను ప్రారంభిస్తున్నారు. దీంతో ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత చినాబ్ బ్రిడ్జ్పై రైలు పరుగులు పెడుతోంది. ఇక ఈ రైలు మార్గానికి 132 ఏళ్ల క్రితం కశ్మీర్ రాజు చేసిన ఆలోచనకు 42 ఏళ్ల క్రితం బీజం పడగా నేటికి పూర్తయింది. అయితే 50 కోట్ల అంచనాలతో పూర్తి చేయాలి అనుకున్న ఈ రైల్వే లైన్ కాస్త ఇప్పుడు 46,000 కోట్లకు చేరుకుంది. సుదీర్ఘమైన నిరీక్షణ తర్వాత కశ్మీర్కు ఒక రైలు మార్గం పడింది. స్టీమ్ ఇంజిన్ రైలును నడిపించాలని మొదట భావించగా ఇప్పుడు ఏకంగా వందే భారత్ రైలు ఆ మార్గంలో పరుగులు పెడుతోంది. ఎంతో విశిష్టంతో పాటు భారత ఇంజనీరింగ్ నైపుణ్యాలను రంగరించి ఈ చినాబ్ బ్రిడ్జ్ నిర్మించారు. ఇండియన్ రైల్వేలో ఇదొక అద్భుతమైన మైలురాయిగా చూడొచ్చు. కశ్మీర్ను భారత్లోని మిగిలిన ప్రాంతాలతో కలపాలని శతాబ్దాల కల చినాబ్ బ్రిడ్జ్తో సాకారమైనట్లే. భారతదేశ ఇంజనీరింగ్ సామర్థ్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ చినాబ్ బ్రిడ్జ్ నిలుస్తుంది. అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులు, భౌగోళిక సంక్లిష్టతలు ఉన్న శివాలిక్, పీర్ పంజాబ్ పర్వత శ్రేణుల్ని కలుపుతూ చినాబ్ నదిపై ఈ వంతెన నిర్మించారు. ఇక ఎన్నో వింతలు విశేషాలు కలిగి ఉన్న ఈ బ్రిడ్జ్ ఆలోచన సాకారం కావడానికి ఏకంగా 132 ఏళ్లు పట్టింది. దేశానికి స్వాతంత్ర్యం రాకముందు, దేశ విభజన జరగకముందు అప్పటి కశ్మీర్ రాజు రాజా హరిసింగ్ చేసిన ఆలోచన కాస్త ఇన్నేళ్లకు పూర్తయింది. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లైన్ నిర్మాణం కోసం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అప్పటి ఇందిరాగాంధీ ఈ రైలు మార్గానికి శ్రీకారం చుట్టగా ఇప్పుడు 2025లో పూర్తయింది. ఇక ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా ఈ చినాబ్ బ్రిడ్జ్ గుర్తింపు పొందింది. చినాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో ఈ వంతెన నిర్మించారు. ప్యారిస్లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్తో పోలిస్తే దాదాపు 30 మీటర్ల ఎత్తులో ఉండడం విశేషంగా చూడొచ్చు. ఈ చినాబ్ బ్రిడ్జ్ పొడవు 1315 మీటర్లు ఉండగా వంతెన నిర్మాణానికి 27,000 టన్నుల ఉక్కును వినియోగించారు ఇంజనీర్లు. గంటలకు 266 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచినా తట్టుకునేలా చినాబ్ వంతెన నిర్మించారు. దాదాపు 6 లక్షల బోల్డులు ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో ఉపయోగించారు. మనం చూస్తున్నాం. ప్రధాని మోదీ జెండా ఊపి జాతికి అంకితం చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. చినాబ్ బ్రిడ్జ్ ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేయగా చినాబ్ బ్రిడ్జ్ పై వందే భారత్ రైలు పరుగులు పెడుతోంది. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఇంజనీరింగ్ అద్భుతాలతో పాటు ఎంతో ప్రత్యేకత కలిగిన చినాబ్ బ్రిడ్జ్ పై అత్యాధునిక వందే భారత్ రైలు పరుగులు పెడుతోంది. జమ్మూ కశ్మీర్లో పర్యటించిన మోదీ ఈ చినాబ్ బ్రిడ్జ్ను పరిశీలించారు. అనంతరం జెండా ఊపి చినాబ్ బ్రిడ్జ్ను ప్రారంభించారు. దీంతో ఎన్నో ఏళ్ల తర్వాత నిరీక్షణ పూర్తయి చినాబ్ బ్రిడ్జ్ పై రైలు పరుగులు పెడుతోంది. ఇక ఈ రైలు మార్గానికి 132 ఏళ్ల క్రితం కశ్మీర్ రాజు చేసిన ఆలోచనకు 42 ఏళ్ల క్రితం బీజం పడితే ఇవాళకి పూర్తయింది. అయితే 50 కోట్ల అంచనాతో పూర్తి చేయాలి అనుకున్న ఈ రైల్వే లైన్ కాస్త ఇప్పుడు 46,000 కోట్లకు చేరుకుంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కశ్మీర్కు ఒక రైలు మార్గం పడింది. స్టీమ్ ఇంజిన్ రైలు నడిపించాలని మొదట భావించగా ఇప్పుడు ఏకంగా వందే భారత్ రైలు ఆ మార్గంలో పరుగులు పెడుతోంది. ఎంతో విశిష్టతతో కలిగినటువంటి భారత ఇంజనీరింగ్ నైపుణ్యాలను రంగరించి ఈ చినాబ్ బ్రిడ్జ్ నిర్మించారు. ఇండియన్ రైల్వేలో ఇదొక అద్భుతమైన మైలురాయి. కశ్మీర్ను భారత్లోని మిగిలిన ప్రాంతాలతో కలపాలి అనే శతాబ్దాల కల చినాబ్ బ్రిడ్జ్తో సాకారమైనట్లే భారతదేశ ఇంజనీరింగ్ సామర్థ్యానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది ఈ బ్రిడ్జ్.
అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులు కావచ్చు, భౌగోళిక సంక్లిష్టతలు ఉన్న శివాలిక పీర్ పంజాల్ పర్వత శ్రేణుల్ని కలుపుతూ చీనాబ్ నదిపై ఈ వంతెన నిర్మించారు. ఎన్నో వింతలు విశేషాలు కలిగి ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ ఆలోచన సాకారం కావడానికి ఏకంగా 132 ఏళ్లు పట్టింది. దేశానికి స్వాతంత్రం రాకముందు, దేశ విభజన జరగకముందు అప్పటి కశ్మీర్ రాజు రాజా హరిసింగ్ చేసిన ఆలోచన కాస్త ఇన్నేళ్లకు ఇవాళ్టికి పూర్తయింది. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వేల నిర్మాణం కోసం స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి ఇందిరాగాంధీ ఈ రైలు మార్గానికి శ్రీకారం చుడితే ఇప్పుడు 2025లో పూర్తయింది. ఇక ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా ఈ చీనాబ్ బ్రిడ్జ్ గుర్తింపు పొందింది. చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో ఈ వంతెనను నిర్మించారు. ప్యారిస్లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్తో పోలిస్తే దాదాపు 30 మీటర్ల ఎత్తులో ఉండడం విశేషంగా కనిపిస్తోంది. ఈ చీనాబ్ బ్రిడ్జ్ పొడవు 1315 మీటర్లు ఉంటే వంతెన నిర్మాణానికి 27,000 టన్నుల ఉక్కును వినియోగించారు ఇంజనీర్లు. గంటకు 266 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచినా తట్టుకునే విధంగా చీనాబ్ వంతెన నిర్మించారు. దాదాపు 6 లక్షల బోల్టులు ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో ఉపయోగించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చీనాబ్ అందుబాటులోకి వచ్చింది. ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అక్కడ వందే భారత్ రైలు పరుగులు పెడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. చీనాబ్ బ్రిడ్జ్ ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. అనంతరం చీనాబ్ బ్రిడ్జ్ పై వందే భారత్ రైలు పరుగులు పెడుతోంది. ఇంజనీరింగ్ అద్భుతాలతో కూడినటువంటి ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ చీనాబ్ బ్రిడ్జ్ పై అత్యాధునిక వందే భారత్ రైలు ఇప్పుడు పరుగులు పెడుతోంది. జమ్మూ కాశ్మీర్లో పర్యటించిన ప్రధాని మోదీ చీనాబ్ బ్రిడ్జ్ ని మొదట పరిశీలించారు. అనంతరం జెండా ఊపి చీనాబ్ బ్రిడ్జ్ ని ప్రారంభించారు, జాతికి అంకితం చేశారు. దీంతో ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత చీనాబ్ బ్రిడ్జ్ పై రైలు పరుగులు పెడుతోంది. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తున్నారు, జెండా ఊపి బ్రిడ్జ్ ను ప్రారంభిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. అయితే ఈ రైలు మార్గానికి 132 ఏళ్ల క్రితం కశ్మీర్ రాజు చేసిన ఆలోచనకు 42 ఏళ్ల క్రితం బీజం పడింది. అయితే ఇవాళకి పూర్తయింది. మొదట 50 కోట్ల అంచనాతో పూర్తి చేయాలి అనుకున్న ఈ రైల్వే లైన్ కాస్త ఇప్పుడు 2025 వరకు 46,000 కోట్లకు చేరుకుంది. అయితే సుదీర్ఘమైన నిరీక్షణ తర్వాత కశ్మీర్కు ఒక రైలు మార్గం పడింది.